ఈ స్టోరీ ఎనీ ఇన్స్పిరేషన్, ఈ స్టోరీ ఎలా ఫామ్ అయింది మీకు? ఈ స్టోరీ ఫామ్ అవడం అదే ఒక సినిమా చూసుకుంటూ నేను, నా ఫ్రెండ్ అండ్ ఇంకో ఫ్రెండ్, ఆయన వాళ్ళ ఇది ఈజ్ అన్ ఏసీపీ, అలా వస్తూ వస్తూ డ్రైవ్ చేసుకుంటూ ఆయన మాట్లాడుతూ అనీష్ ఇలా మాట్లాడుతూ అన్న కిడ్స్ ఏం చేస్తున్నారంటే వాడు కాలేజ్కి వెళ్తున్నాడు, చాలా బాగుంటాడు, హీరోలా ఉంటాడు మీలాగే, కానీ ఎక్కువ అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ అందరినీ బ్రేకప్ చేపించేసాను అన్నాను. సార్ అన్న వాడికి తెలీదు ఎలా చేయాలో బ్రేకప్ నేను చెప్పిస్తూ ఉంటాను అన్నాను. అరే బాగుంది క్యారెక్టరు అన్న. అలా పుట్టింది ఫస్ట్ థాట్, నాకు అలా పుట్టింది. ఒక్క అధికారంలో ఉండే ఆయన వాళ్ళ కొడుకు బాగుంటాడు కానీ ఆయనకి ఇష్టం లేదు లవ్ మ్యారేజ్. ఎందుకు సార్ పర్లేదు కదా అంటే, ఊరుకోప్ప వద్దు, నేను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను, ఈడు ఏం చేసుకొస్తాడు ఊరుకోండు, వద్దు అని అనేవాడు. అలా బ్రేకప్ చేయించేవాడు. సో ఇది నాన్న క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నా. సో ఇక్కడ పుట్టింది నాకు ఫస్ట్ ఆ జిస్ట్ అనేది పుట్టింది. ఇలాంటి నాన్నకి ఈ డబల్ డేట్ చేసేవాడు ఒకడు దొరికితే, ఈయన అంతే అన్న క్యారెక్టర్ అంతే ఎలా ఉంటుంది అంటే, కొడుక్కి విషం కలిపి నవ్వుతూ కలిపి చంపేస్తాడు. లవ్ అనే పదం వింటే నవ్వుతూ కలిపి చంపేసే అంత ఒక క్యారెక్టరు. ఈడు ఊరికే ఉండకుండా రెండు ఆగం కాదు సార్. ఎంత స్ట్రిక్ట్ నానున్నా, పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, కమాతురాణా నా భయం నా అన్నట్టు ఉండరు, ఆగరు. ఇప్పుడు నేను ఆగలే కదా 18 years ప్రొడ్యూస్ చేసి నేను హీరో అయిపోలేనని కొట్టించుకున్నా. ఈడు అంత ఆగడు, కొట్టించుకుంటాడు అంతే. సో అలా ఆగలేని దీంట్లో ఇలా జరిగేది. ఇట్ విల్ బీ ఓవర్ టార్చర్ ప్రెషర్ ఫర్ ద క్యారెక్టర్స్, ద ఫన్ క్యారెక్టర్, బట్ ఆడియన్స్ విల్ లాఫ్, విల్ ఎంజాయ్.